నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి వైఎస్ షర్మిల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనకి కోసం క్యాంపెయినింగ్ చేయబోతున్నారు ఏపీలో అని తెలుస్తుంది అండ్ దానికోసం ఒక కొత్త మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది ఎలాగైనా కూడా 15% ఓటు బ్యాంక్ సంపాదించాలని కూడా వాళ్ళు అనుకుంటున్నట్టు తెలుస్తుంది సో ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి అంటే హీట్ ఎక్కిపోతున్నాయి కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి అయితే మనం చూసుకున్నట్టయితే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు సో ఇక్కడ గతంలో చూసుకున్నట్టయితే తెలంగాణలో పక్క రాష్ట్రం నుంచి వచ్చి క్యాంపెయినింగ్ చేయడం జరిగింది అండ్ ఇలాగనే ఇప్పుడు ఏపీలో కూడా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ క్యాంపెయినింగ్ చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది అండ్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతున్నారని కూడా తెలుస్తుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్ సో ఒకటేంటంటే ఏపీ మేనిఫెస్టో రెడీ అయింది కాంగ్రెస్ పార్టీది సో ఆ మేనిఫెస్టోకి ముహూర్తం కూడా నిర్ణయించారు అలాగే ప్లేస్ కూడా నిర్ణయించారు తిరుపతి వేదికగా చేసుకొని ఈ నెల 25వ తారీఖున కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయబోతుంది ఆ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక రేవంత్ రెడ్డి ఏదైతే గ్యారెంటీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు ఆ 6 గ్యారెంటీలతో పాటు కర్ణాటకలో అమలు చేసినటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి వాటిని కర్ణాటకను చూసి తెలంగాణలో 6 గ్యారెంటీలు తయారు చేశారు కర్ణాటకలో సక్సెస్ఫుల్ గా నడిచింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అక్కడ కర్ణాటకలో ఫస్ట్ విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత అదే మేనిఫెస్టోని అనుసరించి అదే మేనిఫెస్టోని ప్రకటించి తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు ఇదే ఫార్ములాని కర్ణాటక తెలంగాణ ఫార్ములాని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుంది ఇప్పటికే మేనిఫెస్టోని తయారు చేశారు రేవంత్ రెడ్డి ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో ఆ గ్యారెంటీలని పొందుపరచబోతూ ఉన్నారు ఆ మేనిఫెస్టో ద్వారా కనీసం 15% ఓట్ బ్యాంకును రాబట్టాలి అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం ఆ విషయాన్ని మాణిక్య ఠాగూర్ అనంతపురం జిల్లాలో ఇవాళ పర్యటిస్తున్నారు ఆ సందర్భంగా ఆయన వెల్లడించారు అంటే వాళ్ళ టార్గెట్ ఏందో అర్థమవుతుంది ఆ టార్గెట్ రీచ్ కావడానికి మొత్తం సరంజామా ఏం తయారు చేసుకుంటున్నారో కూడా అర్థమైంది మేనిఫెస్టో కూడా అర్థమైపోయింది సో ఇక ఈ 15% ఒకవేళ వాళ్ళ టార్గెట్ రీచ్ అయితే అక్కడ ఏ పార్టీకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందా లేదా తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందా కూటమికి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే కనుక విచిత్రంగా ఏంటంటే అక్కడ ఒకవేళ కనుక అక్కడ ఈ మేనిఫెస్టో వర్కౌట్ అయితే 15% రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ 15% రీచ్ అయితే కనుక భారీగా ఏదో ఒక పార్టీ నష్టపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది వినిపిస్తూ ఉంది ఒకవైపు ఏంటంటే షర్మిల ఆల్రెడీ ఇప్పటికే జిల్లాల మీటింగ్లు పెట్టుకున్నారు జిల్లాల మీటింగ్లు పెట్టుకుని ఆయన వెళ్తూ ఉన్నారు జిల్లాల మీటింగ్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేశారు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ జిల్లాల మీటింగ్లు పెట్టుకున్నారు ఒక విడత అయిపోయింది ఇప్పుడు కుమారుడి పెళ్లి ఉంది ఇవాళ రేపు ఎల్లుండు 18వ తారీఖు కుమారుడి పెళ్లి కూడా అయిపోతుంది క్లియర్ అయిపోతుంది ఆ పనులు కూడా ప్రస్తుతం రాజస్థాన్లో ఉండేటువంటి జోధ్పూర్లో ఆ వేడుకలు జరుగుతూ ఉన్నాయి సో అవి అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు తిరిగి వచ్చిన తర్వాత 25వ తారీఖున మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మీటింగులు పెట్టాలి అనేది ఒక ఆలోచన చేస్తున్నారు ఆ మేరకు ఒక రూట్ మ్యాప్ను కూడా తయారు చేశారు వీటితో పాటు ఒక ప్రత్యేక హోదా అనే అంశం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే నెరవేర్చగలదు అనేటువంటి ఒక అంశాన్ని తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అందుకే ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంది ఆ అంశాన్ని పదే ప్రస్తావిస్తూ ఎవరు షర్మిల రాబోయేటువంటి రోజుల్లో ప్రత్యేక హోదా కావాలంటే కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అనేది ఒకటి రెండు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు అనేది మద్య నిషేధం కానీ ప్రత్యేక హోదా కానీ సిపిఎస్ రద్దు కానీ ఇలాంటి అంశాలను అన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా రాబోయేటువంటి రోజుల్లో జాతీయ నేతలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళతో కలిసి ఆమె ప్రచారాన్ని మరింత ఉధృతం చేయబోతూ ఉన్నారు అది కూడా తిరుపతి వేదికగా చేసుకొని ఈ ప్రకటన చేయబోతూ ఉన్నారు ఎందుకు చేయబోతున్నారంటే తిరుపతి వేదికగా చేసుకొని మేనిఫెస్టోని తిరుపతి కేంద్రంగా చేసుకొని రాజధాని అంశాన్ని నరేంద్ర మోడీ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని ఢిల్లీ తరహా రాజధాని నేను నిర్మించి ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు నరేంద్ర మోడీ 2014 ఎన్నికల సందర్భంగా ఆ తర్వాత రాజధానికి సంబంధించి ఒక క్లారిటీ రాకపోగా 3 రాజధానులని 4 రాజధానులని జెరూసలంతో కలిపి 5 రాజధానులని ఇలా ఒక సెటైరిక్ అంశంగా మారిపోయింది అమరావతి రాజధాని అనేది అది ఒక సెటైరిక్ అంశం ఒక మీమ్
మీమ్ క్రియేట్ చేసుకునే దానికి కేంద్రంగా మారిపోయింది. అదే సార్, ఆ పార్టీలో ఉన్న ఈ వైవి సుబ్బారెడ్డి గారు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారంటే అభివృద్ధిని దాచడానికి, అభివృద్ధి ఏం జరగలేదు అని దాచడానికి ఈ అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారని కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది సార్. సో ఇందులో అయితే వాళ్ళు ఫెయిల్ అయ్యారనే అనుకుంటున్నారు అందరు కూడా. ఎక్కడ చూసినా కూడా మీరు అన్నట్టు 5 రాజధానులను చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ అంటే కాంగ్రెస్ గెలిచే సూచనలు బాగా కనిపిస్తున్నాయని అనుకోవచ్చా సార్? మరి గెలిచే సూచనలు లేవు కాబట్టి వాళ్ళు 15% కనీసం మన ఓట్ బ్యాంక్ సాధించుకునేందుకు అనుగుణమైనటువంటి మేనిఫెస్టోని తయారు చేయాలి అనేది వాళ్ళు టార్గెట్. ఎందుకంటే గెలిచే అవకాశం లేదనేది వాళ్ళకి తెలుసు. లాస్ట్ ఎలక్షన్లో 1.5% కూడా వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదు. 2014 ఎన్నికల్లో అయితే అసలు తరిమి కొట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జనాలు అక్కడ. అంటే రాష్ట్రాన్ని విడదీశారని చెప్పేటువంటి ఒక కోపంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎంబడించి కొట్టారు. అప్పుడు ప్రచారం కూడా మెగాస్టార్ చిరంజీవి చేశారు. ఆయన సభలకి వెలవలు పోయాయి, అసలు ప్రజలే రాలా. సో అంత పెద్ద మెగాస్టార్ చిరంజీవి సభలకే జనాలు రాలేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకంగా ఉన్నారనేది అర్థమవుతుంది. 2019కి వచ్చేటప్పటికి కొంత కోపం తగ్గినప్పటికీ కూడా అక్కడ నాయకత్వం లేకపోవడం, నాయకత్వం లేమి, తర్వాత ప్రజల్లో ఉండేటువంటి వ్యతిరేకత, వీటిని కారణంగా 1.5% అయితే వచ్చింది. కానీ ఈసారి ఆ 1.5 కాస్త 15% పెంచుకోవాలి అనేది వాళ్ళ ఆలోచన. దానికి సంబంధించి ఒక అట్రాక్టివ్ మేనిఫెస్టోని తయారు చేయాలి అనేది ఒక ఆలోచన చేసి ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు, తర్వాత మహిళలకు ప్రతి మహిళకు 15,000 రూపాయలు అట్ట ఆల్రెడీ ప్రకటించారు కదా కొన్ని. ఇక్కడ ఉచిత గ్యారెంటీలు 6 గ్యారెంటీలు, సిలిండరు 500 రూపాయలకి సిలిండరు, ఇలాంటివన్నీ మళ్ళీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో వినిపించబోతున్నారు. అయితే ఒకటేంటంటే అక్కడ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు సూపర్ 6ని అనౌన్స్ చేశారు. వీళ్ళకన్నా ముందు సూపర్ 6ని అక్కడ అనౌన్స్ చేశారు. కాబట్టి వాళ్ళ మేనిఫెస్టోకి ఎంత ప్రయారిటీ ఉంటుంది అనేది ఒకటి. రెండేంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు 18వ తారీఖున రాయలసీమ కేంద్రంగా చేసుకొని. కర్నూలు అనుకుంటా, కర్నూలు సభ ఉంది, ఆ సభలో ఆయన ప్రకటన చేయబోతున్నారు. సో కాబట్టి ఆయన ప్రకటన కూడా ఉచితాల మీద ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉచితాలను ప్రకటించినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరించి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని చెప్పి అనుకోలేం. కాబట్టి అక్కడ ఏంటంటే ఒకవేళ ఓట్ బ్యాంక్ చీలిపోతే ఎవరిది చీలిపోతుంది అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది ఎక్కువగా. సహజంగా అందరూ అనుకునేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ వెళ్ళింది కాబట్టి ఆ ఓట్ బ్యాంకే వెళ్తుంది అనేది సహజంగా అనుకుంటూ ఉన్నారు. ఆ విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ సీనియర్ పొలిటీషియన్, ఆంధ్రప్రదేశ్ గురించి బాగా తెలిసినటువంటి ఆయన కూడా అంచనా వేస్తున్నారు. సో అదే జరిగితే కనుక జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయేటువంటి అవకాశం ఉందనేది అందరూ వేస్తున్నటువంటి అంచనాలు. సో అందుకే షర్మిల రావడం అనేది ఇష్టం లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమె మీద విరుచుకుపడుతూ ఆమెని వ్యక్తిత్వ హననం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఆమె గురించి పర్సనల్ లైఫ్ని, ఆమె వ్యక్తిగత జీవితాన్ని, వీటన్నిటిని తీసుకొస్తూ ఆమెను డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంగా ఒకనొక సమయంలో అసలు జగన్మోహన్ రెడ్డి మాత్రమే రాజశేఖర రెడ్డి కుమారుడు, షర్మిల రాజశేఖర రెడ్డి కూతురు కాదు అంటూ విజయమ్మ శీలాన్ని శంకిస్తూ కొన్ని పోస్టులు కూడా పెట్టడం జరిగింది. అంటే ఆ స్థాయికి ప్రచారం వెళ్ళింది అని అంటే ఖచ్చితంగా షర్మిల యొక్క ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడుతుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంచనా వేస్తుంది. అందుకే వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, హైరాణ పడుతున్న పరిస్థితి. సో ఇప్పుడు తిరుపతిలో రేపు 25వ తారీఖున మేనిఫెస్టో అనౌన్స్ చేసి ప్రజల్లో కనుక వెళ్తే అప్పుడు వచ్చేటువంటి మార్పు ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత డ్యామేజ్ ఉండేటువంటి అవకాశం ఉంది, లేదా ఇతర పార్టీలకి ఎంత అవకాశం ఉందనేది మనం అంచనా వేసుకునేదానికి అవకాశం ఉంది. అసలు వాళ్ళు రేవంత్ రెడ్డి, వాళ్ళు సిద్ధరామయ్య, వీళ్ళిద్దరూ అమలు చేస్తున్నటువంటి పథకాలని, వీళ్ళిద్దరు ప్రకటించిన పథకాలని మేళవించి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అట్రాక్ట్ చేసేలాగా ప్రచారం చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ మ్యాక్సిమం ట్రై చేస్తుంది అక్కడ, మ్యాక్సిమం సీట్లు అంటే ఎక్కువ ఓట్ షేర్ని పెంచుకోవాలనే ఆలోచన చేస్తుంది. అట్లీస్ట్ 2029కి అయినా కానీ బలపడాలనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తూ ఉంది. కేవలం పర్సంటేజ్ పెంచుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో వాళ్ళ టార్గెట్ రీచ్ కావడానికి ఈ మేనిఫెస్టో 25వ తారీఖున తిరుపతి కేంద్రంగా అనౌన్స్ చేయబోతున్నారు. అది అనౌన్స్ చేసిన తర్వాత మనం అంచనా వేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.